హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సాధారణంగా హీరోయిన్లు స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం వచ్చినప్పటికీ అక్కడ తమ టాలెంట్ను చూపించే ఛాన్స్ ఉండదు. కేవలం గ్లామర్ డాల్స్గానే కనిపించాల్సి వస్తుంది. కానీ వెబ్ సిరీస్ల్లో, కొన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో అయితే హీరోయిన్లు తమ అద్భుతమైన యాక్టింగ్ స్కిల్తో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. అంతేకాదు, చాలామంది హీరోయిన్లు మంచి స్టార్డమ్ వచ్చిన తర్వాత ఇలాంటి సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అందులోనూ వేశ్య పాత్రను పోషించడానికి పాపులర్ హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. రీసెంట్గా హీరోయిన్ అంజలి కూడా ఇలాంటి పాత్రలను నటించింది. అయితే అది సినిమా కాదు, వెబ్ సిరీస్. మరి ఈ వెబ్ సిరీస్ స్టోరీ ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి. ఈ సినిమా స్టోరీ అంతా పెద్దపల్లి అనే గ్రామంలో నడుస్తుంది. పెద్దపల్లితో పాటు ఆ చుట్టుపక్కల గ్రామాలకి, దాదాపు 10 గ్రామాలకి శివయ్య అనే ఒకే ఒక్కడు ప్రెసిడెంట్. అతను చెప్పిందే వేదం అన్నట్టుగా శివయ్య ఛత్రాధిపత్యం చెల్లిస్తాడు. మరోవైపు పుష్ప అనే అమ్మాయి ఊరూరా తిరిగి వేశ్యవృత్తి చేసుకుంటుంది. అయితే ఒకానొక సందర్భంలో ఆమెను చూసి ఆమె అందచందాలకు ముగ్ధుడవుతాడు శివయ్య. దీంతో ఆమెను తీసుకొచ్చి ఊరి చివర తన తోట బంగ్లాలో కాపురం పెడతాడు. అతనికి ఉంపుడుగత్తిగా మారిపోతుంది పుష్ప. ఈ క్రమంలో శివయ్య దగ్గర పనిచేసే మరో వ్యక్తి కన్ను పుష్పపై పడుతుంది. అందుకు ఆమెను లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ పుష్ప మాత్రం శివయ్య దగ్గర పనిచేసే మరో వ్యక్తి దర్శి చూపించే ప్రేమకు ఫిదా అవుతుంది. దర్శి శివయ్యకు కుడిభుజం లాంటివాడు. అయితే ఈ క్రమంలో వాళ్ళ ప్రేమ పెళ్లి వరకు దారితీస్తుంది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. దర్శి తన మనదాన్ని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితులు కల్పిస్తాడు శివయ్య. మరి చివరకు దర్శి పుష్పల ప్రేమ వ్యవహారం ఎక్కడికి దారి తీసింది? అతను తన మరదల్ని పెళ్లి చేసుకున్నాడా? అతను ఎందుకు జైలుకు వెళ్తాడు? ఊర్లో ఉన్న దర్శి సామాజిక వర్గానికి చెందిన ఆడపిల్లలే ఎందుకు చనిపోతున్నారు? అమ్మాయిల మరణాలకు గల కారణం ఏమిటి? చివరికి పుష్ప ఏం చేసింది? దర్శి జైలు నుంచి విడుదలయ్యాడా లేదా అనే విషయాలు తెలియాలంటే ఈ సిరీస్ను ఒకసారి చూడాల్సిందే.